ఆగస్ట్ 15th 1947 మనందరం ఇండిపెండెన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆన్ ద అదర్ హ్యాండ్ అదే రోజు మన కంట్రీలో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య రూత్లెస్ పార్టీషన్ జరిగింది. బిట్వీన్ ఆగస్ట్ 1947 అండ్ మార్చ్ 1948 4.5 మిలియన్ హిందూస్ అండ్ సిక్స్ ఫోర్స్ఫుల్ గా పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యేలాగా చేశారు. అండ్ 6 మిలియన్ ముస్లిమ్స్ ఫోర్స్ఫుల్ గా ఇండియా నుంచి పాకిస్తాన్ కి మైగ్రేట్ అయ్యేలాగా చేశారు. ఈ పార్టీషన్ లో టోటలీ 10 మిలియన్ పీపుల్ వాళ్ళ ప్లేసెస్ నుంచి డిస్ప్లేస్ అయ్యారు అండ్ 1 మిలియన్ పీపుల్ చనిపోయారు. యాక్చువల్లీ మన కంట్రీలో పార్టీషన్ 14th August 1947 జరిగింది. బట్ పార్టీషన్ డెసిషన్ ఫ్యూ మంత్స్ బిఫోర్ అంటే లైక్ 18th July తీసుకున్నారు. అండ్ బ్రిటన్ కింగ్ పార్టీషన్ ప్లాన్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 5th July తీసుకున్నారు. అండ్ బ్రిటిష్ పార్లమెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 3rd June 1947 తీసుకున్నారు. అండ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ ఈ పార్టీషన్ ప్లాన్ ని రేడియోలో అనౌన్స్ చేశారు. దీన్నే మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని కూడా అంటారు. మన కంట్రీలో పార్టీషన్ ఎందుకు జరిగింది అండ్ పార్టీషన్ జరగడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. చాలా మంది పీపుల్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలిసి ఉండలేరు. ఆల్సో హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్య కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు కలిసి ఉండలేరు అని చెప్తున్నారు. మనందరికి 1920 తర్వాత హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్య జరిగిన గొడవలని తెలుసు. బట్ ఇన్ స్పెసిఫిక్ ఈ రిలీజియస్ ఇష్యూస్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మనం తెలుసుకుందాం. దీనికోసం మన స్టోరీని 1857 నుంచి స్టార్ట్ చేయాలి. ఆ స్పెసిఫిక్ టైమ్ లో మన కంట్రీ కంపెనీ రూల్ లో ఉంది. అందుకనే రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్ పేష్వా, తాత్యా తోపే, బేగం హజరత్ మహల్, కున్వర్ సింగ్, జనరల్ బఖ్త్ ఖాన్ వీళ్ళందరూ కలిసి బహదూర్ షా జాఫర్ ని వాళ్ళ కమాండర్ గా యాక్సెప్ట్ చేసి కంపెనీకి అగేన్స్ట్ గా 1857 లో రివోల్ట్ చేశారు. ఈ రివోల్ట్ వల్ల ఇండియాలో కంపెనీస్ రూల్ కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది. వీళ్ళ తర్వాత ఇండియాలో బ్రిటిష్ రూల్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ టోటల్ సినారియో చూసిన బ్రిటిష్ పీపుల్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలిసి ఉండటం వల్ల వాళ్ళకి ఎప్పుడోసారి ప్రాబ్లం వస్తుందని డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎస్టాబ్లిష్ చేశారు. దీని గురించి ఇన్ స్పెసిఫిక్ తెలుసుకోవడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియాలో బ్రిటిష్ రూల్ టైంలో ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ ఆఫీసర్ హెల్ప్ తో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఇండియన్ నేషనలిజం ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ కి గ్రేటర్ షేర్ ఇన్ ద గవర్నమెంట్ ఇవ్వమని డిమాండ్ కూడా చేశారు. అండ్ ఆల్సో అప్పటి బ్రిటిష్ వాయిస్ రాయ్ అయిన డఫ్రిన్ కాంగ్రెస్ ఫస్ట్ సెషన్ కి అప్రూవల్ ఇచ్చారు. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ టైంలో కాంగ్రెస్ ని వాళ్ళు అంత సీరియస్ గా తీసుకోలేదు. లేటర్ కాంగ్రెస్ కండక్ట్ చేస్తున్న యాక్టివిటీస్ అన్ని చూసి దాని వల్ల బ్రిటిష్ పీపుల్ వాళ్ళకి థ్రెట్ వస్తుందని ఫీల్ అయ్యి బ్రిటిష్ వాయిస్ రాయ్ కాంగ్రెస్ ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే టు ఫోకస్ దేర్ సెషన్స్ అండ్ మీటింగ్స్ ఆన్ నాన్ పొలిటికల్ సోషల్ రిఫార్మ్స్. బట్ కాంగ్రెస్ ఈ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే బ్రిటిష్ వాయిస్ రాయ్ అయిన డఫ్రిన్ ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ ని అడాప్ట్ చేసుకున్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద తగ్గించడానికి. ఫస్ట్లీ కాంగ్రెస్ లో మెంబర్స్ అయిన రిచ్ ఇండియన్ పీపుల్ కి ఐఎన్సీస్ లో ఉన్న వాళ్ళ ప్యాటర్నేజ్ ని విత్డ్రా చేసుకోమని చెప్పాడు. అండ్ సెకండ్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కాంగ్రెస్ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అని రూల్ పాస్ చేశారు. అండ్ ఆల్సో ఇండియాలో యాంటీ కాంగ్రెస్ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి కొంతమంది లాయల్ ప్రో బ్రిటిష్ పీపుల్ హెల్ప్ తీసుకున్నాడు. వన్ అమాంగ్స్ దెమ్ ఎడ్యుకేషనలిస్ట్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండ్ ఇంకో పర్సన్ ఎవరంటే లింగ్విస్ట్ శివప్రసాద్. సో అరౌండ్ 1887 సయ్యద్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ కి అగేన్స్ట్ గా స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అదే టైంలో కాంగ్రెస్ ఐసీఎస్ ఎగ్జామ్స్ ఇండియాలో కండక్ట్ చేయమని డిమాండ్ చేశారు. అండ్ ఆల్సో బ్రిటిష్ గవర్నమెంట్ చేసే బడ్జెట్ లో అప్ టు సమ్ ఎక్స్టెంట్ అయినా ఇండియన్స్ కి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అని కూడా డిమాండ్ చేశారు. అండ్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ డిమాండ్స్ అన్నిటికీ అపోజ్ చేశాడు. అండ్ ఆల్సో ముస్లిమ్స్ ని కాంగ్రెస్ కి దూరంగా ఉండమని కూడా చెప్పాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టూ నేషన్ థియరీ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసింది. అండ్ అదే టైంలో సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిమ్స్ లో ఒక తెలియని భయాన్ని నింపడం స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఇస్లాం డేంజర్ లో ఉంది అండ్ వన్స్ బ్రిటిష్ పీపుల్ కంట్రీ వదిలేసి వెళ్ళిపోతే హిందూస్ ముస్లిమ్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అండ్ హిందూస్ ముస్లిమ్స్ ని ఈ కంట్రీలో ఉండనివ్వరు అని ఒక తెలియని భయాన్ని నింపడం స్టార్ట్ చేశాడు ముస్లిమ్స్ లో. ఇఫ్ బ్రిటిష్ కాకపోతే ఫ్రెంచ్, పోర్చుగీస్, జర్మన్ ఎవరొకరు ఇండియాని ఇన్వైట్ చేస్తారు. దానికంటే బ్రిటిష్ రూల్ ని సపోర్ట్ చేసి అండర్ బ్రిటిష్ రూల్ ఉండటమే బెటర్ అని ముస్లిమ్స్ ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిమ్స్ ఎడ్యుకేషన్ కోసం 1875 లో ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశారు. దాన్నే ప్రెసెంట్ డే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అని అంటారు. అండ్ ఇతను చెప్పే స్పీచెస్ అండ్ చేసే యాంటీ కాంగ్రెస్ మూవ్మెంట్ వల్ల 1990 లో ఒక సెక్షన్ ఆఫ్ ఇలైట్ ముస్లిమ్స్ టూ నేషన్ థియరీని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి రిజల్ట్ గా 1906 లో ముస్లిమ్స్ అందరూ కలిసి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని ఫార్మ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ బ్రిటిష్ పీపుల్ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకనే బ్రిటిష్ పీపుల్ కూడా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ లేటర్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ముస్లిమ్స్ అందరికి సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వమని బ్రిటిష్ వాయిస్ రాయ్ అయిన మింటో అని డిమాండ్ చేశారు. అండ్ బ్రిటిష్ పీపుల్ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొక ఆపర్చునిటీ దొరికిందని ముస్లిమ్స్ కి సపరేట్ ఎలక్టరేట్స్ ని అప్రూవ్ చేశారు. విచ్ మీన్స్ ముస్లిమ్స్ కి సమ్ రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. అండ్ ఆ స్పెసిఫిక్ ప్లేసెస్ లో ఓన్లీ ముస్లిం పీపులే కంటెస్ట్ చేయగలరు. అండ్ ఆ ప్లేసెస్ లో ఓన్లీ ముస్లిం క్యాండిడేట్స్ ఎలక్షన్స్ లో ఓట్ వేయగలరు. దీన్నే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్
ఆఫ్ 1909 అని అంటారు. అండ్ ఆల్సో దీన్నే మార్లీ మింటో రిఫార్మ్స్ అని కూడా అంటారు. దీంతో ఆకుండా 1919 లో బ్రిటిష్ పీపుల్ 6 యూరోపియన్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని వల్ల ఇండియాలో డివైడ్ అండ్ రూల్ పాలసీ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది. మిగతా రిలీజియన్స్ అన్నిటిని చూసి హిందూస్ పారానాయిడ్ గా ఫీల్ అవటం స్టార్ట్ చేశారు. అందుకనే హిందూస్ కూడా ఇండియన్ ముస్లిం లీగ్ కి సిమిలర్ గా ఒక హిందూ లీగ్ ని ఫార్మ్ చేయాలని అఖిల్ భారతీయ హిందూ మహాసభ అని ఫార్మ్ చేశారు. దీని ఫౌండర్ మదన్ మోహన్ మాల్వియా. అండ్ 1925 లో కేశవ్ బలిరామ్ అనే ఒక పర్సన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్నే ఆర్ఎస్ఎస్ అని కూడా అంటారు. అండ్ ఇదే కాకుండా బ్రిటిష్ పీపుల్ బ్రిటిష్ స్కూల్స్ లో హిందూస్ కి ముస్లిమ్స్ వల్ల హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అని అండ్ ముస్లిమ్స్ కి హిందూస్ వల్ల ముస్లిమ్స్ ఆర్ ఇన్ డేంజర్ అని ఒక డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ హిస్టరీ ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా జనాల్లో ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీస్ సమపయ్యి ఫైనలీ 1920 లో హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్య రిలీజియస్ రైట్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. అండ్ దిస్ ఈస్ హౌ ఇష్యూస్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ స్టార్టెడ్. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel and please press bell icon for more updates. Thank you.